హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా కొన్ని ఉద్యోగాలు 10th క్లాస్ అర్హతతో, మరి కొన్ని ఉద్యోగాలని డిప్లొమా అర్హతతో, మరి కొన్ని ఉద్యోగాలని ఇంటర్మీడియట్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, టోటల్గా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 10 రకాల ఉద్యోగాలను కూడా 2 ప్లేసుల్లో భర్తీ చేస్తున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కొన్ని ఉద్యోగాలని, అలాగే గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్స్ లో మరికొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన పోస్టుల వారీగా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారా, కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారా, జిఎంసీ 2 ఖాళీలని, జీటీజీహెచ్ 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారీగా కూడా క్లియర్ గా చెప్తారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిఎంసీలో 9 ఖాళీలని, జీటీజీహెచ్ లో 16 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఇక భర్తీ చేస్తున్న పోస్టులు అన్నింటి కూడా క్లియర్ గా మీరు ఇక్కడ రోస్టర్ పాయింట్ వారీగా మెన్షన్ చేశారు. క్లియర్ గా చెక్ చేసుకొని మీరు రోస్టర్ పాయింట్ వారీగా వేకెంటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే అనస్థీసియా టెక్నీషియన్ ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా కోర్సులో అనస్థీసియా టెక్నీషియన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జీటీజీహెచ్ లో 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి కార్డియాలజీ టెక్నీషియన్ అనే ఉద్యోగాలని జీటీజీహెచ్ లో 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే వీరికి బీఎస్సీ డిగ్రీతో పాటుగా ఈ యొక్క రిలవెంట్ ఫీల్డ్ లో కార్డియాలజీకి సంబంధించిన డిప్లొమా కోర్సు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ కోర్సుతో కూడా ఈ యొక్క కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్సు ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా క్లియర్ గా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్ కి అప్లై చేయండి. లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ ని అటాచ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు. ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ని, అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ ని, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ను కూడా ప్రొవైడ్ చేశాను. వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.